పనికి వస్తా. ఇతని పేరు సంపత్. ఇంతకుముందు చూశారు కదా తన భార్య ఉర్మిళ. వీళ్ళ చాలా బీద కుటుంబం. చాలని జీతం ఏం సరిపోవట్లేదు. మన అప్పు ఎలా తీరుతుందేమో. నా కర్మ. 1 సంవత్సరం తర్వాత వీళ్ళకో బాబు పుడతాడు. ఆ బాబు వల్లనే వీళ్ళకి కలిసి వస్తుంది. సంవత్సరాల తర్వాత నాన్న ఏంట్రా? నా 10th రిజల్ట్ నాన్న. సెకండ్ క్లాస్లో పాస్ అయ్యావా? ఇంకా పై చదువులేం చదువుతావురా? మరో 6 సంవత్సరాల తర్వాత కుమార్ తన డిగ్రీ కంప్లీట్ చేసుకుంటాడు. కుమార్ అంటే అదే సంపత్ ఉర్మిళ దంపతులకు కలిగిన మొదటి సంతానం. ఆ తర్వాత కుమార్ హయగ్రీవ గురుగారి దగ్గర వాస్తు న్యూమరాలజీలో శిక్షణ పొందుతాడు. పోయిన పని ఏమైందిరా? నాన్న, ఈ న్యూమరాలజీ వాస్తుశాస్త్రం ద్వారా నలుగురికి ఉపయోగపడుకుంటూ నాకు జీవనోపాధి అంటే మనందరం కూడా బాగుండొచ్చు అని నా అభిప్రాయం నాన్న. ఎవరత్తా ఈమె? కొత్తగా కనబడుతుంది. చాలా బాగుంది. I love you. I love you too. నాన్న, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. తను ఎవరో కాదు, మన రవిమామ వాళ్ళ కూతురు. ఆ అమ్మాయిని తప్ప నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోలేను నాన్న. సరేనే, వాడి ఆనందం మనదెందుకు కదా అనాలి? మన దగ్గర సంబంధమే కదా. సరే, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి ఖాయం చేసుకుని వద్దాం. అలా కుమార్ శిరీషల పెళ్లి ఖాయమవుతుంది. ఏంది మామ కుమార్ గాంతో శిరీష పెళ్లి ఖాయం చేసినావట? ఏమైంది అల్లుడు? వాడంత మంచోడు కాదు, చదువుతుంది లేనోడు. చాలా మంది అమ్మాయిలతో జులాగా తిరిగిడు మామ. వద్దు మామ, శిరీషని మనకిచ్చి ఆమె గొంతు కోయద్దు మామ. సరే అల్లుడు, ఏదో ఒకటి చేసి క్యాన్సిల్ చేద్దాం. చేసే మామ, చేసే. ఓకే అల్లుడు. హలో, ఏంటి నువ్వు చెప్పేది? అవునా? ఇంటి పని ఆగిపోవడం ఏంది? పైసలు రాకపోవడం ఏంది? అసలు ఏం జరుగుతుంది? మామయ్య, ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయంట కదా. దీనికి చక్కని పరిష్కారం ఉంది మామయ్య. అదే న్యూమరాలజీ వాస్తు. మీరు ఒక 10 నిమిషాలు నాకు అవకాశం ఇస్తే ఇప్పుడు చెప్తాను మామయ్య. ఏం అవసరం లేదా, నీతో మాటలొద్దు, ముచ్చటొద్దు. ఏమైంది శిరీష, అలా ఉన్నావు? ఇంట్లో మా ప్రదీప్ బావ నీ గురించి చాలా బ్యాడ్గా చెప్పాడు. వాళ్ళందరూ వాడినే నమ్ముతున్నారు. పైగా వాడిని నాకు ఇచ్చి కట్టబెట్టే ఆలోచనలో ఉన్నారు.
కావాలి కుమార్, నువ్వు లేకుండా నేను బతకలేను. అబ్బా వీణ్ణి బాధపడకు శిరీష, నేనున్నాను రా. షిట్. షాక్ ఏంటి మళ్ళీ వాడితో తిరుగుతున్నావంట? వాడంతా నచ్చాడా? కష్టపడి నీ పెళ్లి చెడగొట్టింది ఇందుకేనా? ఏదేమైనా నీ పరుగు తాలిగట్టేది నేనే. నీ విషయంలో చంపడానికి కూడా వెనకాడును. అర్థమైందా? లేదు లేదు, ఎప్పుడు ఏంట్రా శిరీష పేరుస్తున్నావాడు? శిరీష నా ప్రాణంరా. శిరీష నీకు చచ్చిన తక్కని పోరా నేను. చూస్తున్నారా? చూస్తున్నా పోరా, చలో. ఎంత చూస్తా. పోరా. ఏమ్రా రవి, అంత ఇట్లా ఉన్నావు, ఏమైంది? ఇంటి పని ఆగిపోయింది, పైసలు వచ్చేటి రాలేదు, అంత పరేషాన్లో ఉన్నా. ఏమ్రా రవి, ఎందుకు పరేషాన్ అవుతున్నావు? మీ అల్లుడు కుమార్ ఉన్నాడు కదా, ఆయన శాస్త్ర ప్రకారంగా అన్నీ తెలుసు. కుమార్ మాట విను, వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట వినకు. నిజం బావా, కుమార్ చాలా మంచోడు, నాకు కూడా మంచిగా జరిగింది. ఇంద్రా రవి, కుమార్కి ఒకసారి ఫోన్ చేసి పిలిపిస్తా. సరే నీ ఇష్టమన్నా. హలో కుమార్, ఎక్కడున్నావు? ఒకసారి మీ రవి మామూలు ఇంటికి రా. నమస్తే బాబాయ్. నమస్తే మామయ్య. ఆ కుమార్ గారు రోజు రోజుకి అడ్వాన్స్ అయిపోతున్నాడు రా. వాడిని ఏదో చేయాలి. శిరీష నాకు దక్కదేమో అని భయమేస్తోందిరా. నిద్ర పట్టట్లేదు, తిండి సహించట్లేదు. వాడిని చంపేస్తా. అరే మనకు అవన్నీ గొడవలు వద్దురా. నీకు అర్థం కావట్లేదురా. ప్రేమించినోడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. వాడిని చంపేస్తా. చంపేస్తా. నేను కాపాడిందే వాడరా. నన్ను క్షమించు కుమార్. నన్ను కాపాడింది నువ్వే అని నాకు తెలిసింది. శిరీష విషయంలో నేను చాలా బాధ పెట్టాను కుమార్. నా జీవిత సమస్యలు నువ్వే తీర్చావు. నువ్వు చెప్పింది ఖచ్చితంగా పాటిస్తాను. శిరీష విషయంలో నీకు ఎప్పుడూ అడ్డురాను. నన్ను క్షమించు కుమార్, నన్ను క్షమించు. ఓకే ప్రదీప్, ఓకే. నువ్వు ఎప్పటికైనా మారుతావని నాకు తెలుసు. నువ్వు మారావు చాలు నాకు. హలో మామయ్య. కుమార్ ఎక్కడున్నావు? మామయ్య నేను కొట్ట దగ్గర ఉన్నాను మామయ్య. సరే కానీ శిరీషను పెళ్లి చేసుకుంటావా? మామయ్య తప్పకుండా మామయ్య. నేను చెప్దామనే ఫోన్ చేస్తున్నా. వచ్చిన తర్వాత ఒకసారి ఇంటికి రా. సరే మామయ్య, ఖచ్చితంగా వస్తాను. ఓకే మామయ్య. ఎస్.